అనంత శివలింగ కథ. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే అహంకార చర్చ మొదలయ్యింది. ఆ క్షణంలోనే ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమిని దాటి ఒక అగ్ని శివలింగం అవతరించింది. ఆ లింగానికి ఆదిలేదు, అంతం లేదు. శివుడు ఇలా అన్నాడు: ఈ లింగానికి చివర కనుగొనగలిగినవాడే శ్రేష్ఠుడు. విష్ణువు వరాహావతారం ఎత్తి భూమి యోతుల్లోకి దూసుకెళ్లాడు. ఎంత లోతుకెళ్లినా శివలింగానికి చివర కనిపించలేదు. బ్రహ్ముడు హంసగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎంత ఎగిరినా శిఖరం కనిపించలేదు. విష్ణువు నిజాన్ని ఒప్పుకుని వినమ్రంగా తలవంచాడు. బ్రహ్ముడు మాత్రం అబద్ధంగా నేను చివర చూశాను అన్నాడు. ఆ వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. సత్యానికి శాంతి, అహంకారానికి అవమానం. బ్రహ్ముడికి పూజ తగ్గింది. విష్ణువుకు శాశ్వత గౌరవం లభించింది. అప్పుడు శివుడన్నాడు: నేనే ఆది, నేనే అంతం, నేనే